నమస్తే వార్తలు అందించే 5PN న్యూస్ కు స్వాగతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట మెడికల్ కాలేజ్ లో సీనియర్ల ర్యాగింగ్, 20 మందిపై కేసు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కోవాక్సిన్ డ్రైవ్, మైనర్ పిల్లలకు కూడా ఇప్పించాలని పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన, ప్రజా హక్కులను కాలరాస్తున్నారని విమర్శ. రికార్డు స్థాయిలో పెరిగిన పత్తి ధర, కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్న వ్యాపారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేట వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జనవరి 1వ రాత్రి హాస్టల్కు చేరుకున్నాడు. అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు తమ గదిలోకి రామన్నారు. అనంతరం అతడి దుస్తులు తీయించి వీడియో తీశారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా గుండు గీసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 25 మందిపై కేసు నమోదు చేశారు. బాధితుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నాము సూర్యాపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. దాని మీద విచారణ జరుపుతున్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క కేసుని చాలా లోతుగా దర్యాప్తు చేసి నిందితుల మీద కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఆల్కహాల్ కన్వర్షన్ జరిగింది అనేది ఒక ఆరోపణ, నిజంగా ఇప్పుడు అన్నీ కూడా మనం విచారణలో తెలుస్తుంది. ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, మెడికల్ మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. మేము కూడా ఎంక్వైరీతో స్టార్ట్ చేస్తాము. ఎంక్వైరీలో వచ్చిన దాన్ని బట్టి డెఫినెట్గా యాక్షన్ చేస్తాం. ఎంతమంది మీద అయింది సార్? అతను ఇవ్వటం అయితే నలుగురు 5 పేర్లు ఇచ్చాడు. ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా యాక్షన్ చేస్తాం. అంటే ఏ విధమైన అరేంజ్మెంట్ చేసిరండి మీది కంప్లైంట్లు మెన్షన్ చేసింది సార్? అంటే అతను మామూలుగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, తిట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. బట్టలు కూడా వేశారనే ఒక వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కోవాక్సిన్ డ్రైవ్ ని ఎల్లమ్మ బండ యూపీహెచ్సి సెంటర్లో ప్రారంభించారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ప్రభుత్వం విప్ ఆరేకపూడి గాంధీ ప్రారంభించారు. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు మైనర్ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులు, నాయకులు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి హాస్పిటల్ సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాట్రిన్ రూమ్లకు క్లీన్ చేయడానికి మేము కార్పొరేటర్ గారిని మరి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు మా పాఠశాల పైన అనుగ్రహం ఉంచి ఈరోజు మరి అమౌంట్ మాకు సాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇక ముందు కూడా సాయం చేస్తారని చెప్పి మేము ఫాలో పెట్టినందుకు మాకు వాళ్ళు దయతో చేసినందుకు మరి మన ఎమ్మెల్యే గారికి మరియు అదేవిధంగా మన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కరోనా ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, దాన్ని కోలుకొని మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక మళ్ళీ డిసెంబర్ మాసం నుంచి మళ్ళీ కొద్దిగా రావటం మొదలైంది. దీన్ని అధిగమించడానికి గతంలో 20 years అబవ్ అందరికీ వ్యాక్సినేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 16 to 18 years పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఈరోజే మొదలుపెట్టడం, ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, హరీష్ రావు గారు శ్రద్ధ తీసుకొని మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లో ఈరోజు వ్యాక్సినేషన్ వేయటం మొదలుపెట్టాం. దీన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఈ అవకాశం యూత్ అంతా కూడా 16 to 18 years యూత్ అంతా కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలా. రాబోయే కరోనా నుంచి కానీ రాబోయే రకరకాల
నూతన వ్యాధుల నుంచి కూడా బయటపడటానికి అన్ని చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులంతా కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చి 16 to 18 ఇయర్స్ ఉన్నటువంటి మగ ఆడపిల్లలందరినీ కూడా వ్యాక్సినేషన్ చేయించే బాధ్యత కూడా మనం తీసుకోవాలా. వ్యాక్సినేషన్లు కొరత లేకుండా అందించే బాధ్యత కూడా సిఎస్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైనటువంటి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికరెడ్డితో మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేస్తున్నారని అన్నారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపడం దుర్మార్గమన్నారు. భారతీయ జనతా దేశానికి ఘనత బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కర్మసిపిని వెంటనే సస్పెండ్ చేయాలి కర్మసిపిని వెంటనే సస్పెండ్ చేయాలి మంత్రి వెంటనే రాజీనామా చేయాలి మంత్రి వెంటనే రాజీనామా చేయాలి నిజామి రాజ్యం నిజామి రాజ్యం నిజామదల గలీల రాజ్యం నిజామి రాజ్యం నిజామి రాజ్యం నిజామదల గలీల రాజ్యం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిన్నటి రోజున కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో ఉద్యోగస్తుల ఏదైతే జీవో 317 జీవోను వెంటనే సవరించాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతున్న మా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్టు చేసి మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం ఈరోజు తలదించుకోవాల్సిందే. అక్కడ ఎంపీ గారి కార్యాలయంను మొత్తం ఉన్న వాటిని మొత్తం కట్టర్లతో కడిగేసి మొత్తం ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మొత్తం వాటర్ కొట్టి అక్కడ ఉన్న కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది గురి చేశారు. ఇది ఏదైతే ఉందో ముమ్మాటికి ఇది చాలా తప్పు. కేసీఆర్ ఇంతగా దిగజారినావంటే నువ్వు సంజయ్ అన్నను చూస్తే ఏ రకంగా భయపడుతున్నావు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో సంజయ్ అన్న గారికి ఏమైనా నువ్వే బాధ్యత వహించాలి. వెంటనే ఈ 317 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. నిన్నటి శాంతియుతంగా నిరసన చేపడుతున్న సంజయ్ అన్నను అరెస్ట్ చేస్తే సంజయ్ అన్న పోలీస్ స్టేషన్ మానకొండ పోలీస్ స్టేషన్ అనే దీక్ష కొనసాగించారు. ఇప్పటికి కూడా మీరు సంజయ్ అన్నని ఇంకా రిలీజ్ చేయలేరు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజయ్ అన్న రిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ సంజయ్ అన్న రిమాండ్ చేస్తే ముందు నీ కొడుకుని రిమాండ్ చేయాలి. నీ కొడుకుని రిమాండ్ చేసినాకనే సంజయ్ అన్న రిమాండ్ చేయాలి. మొన్న నల్లగొండలో 3000 బైకులతో ర్యాలీ తీసినప్పుడు అక్కడ కోవిడ్ నిబంధనలు కనిపించలేవా? అక్కడ మరి నీ కొడుకుని ఎందుకు మరి అరెస్ట్ చేస్తలేరు? అంటే చట్టం మీకు ఒక రకంగా ఉంటుంది, మాకు ఒక రకంగా ఉంటుందా? గుర్తుంచుకో కేసీఆర్, కంపల్సరీ వెంటనే సంజయ్ అన్న రిలీజ్ చేయాలి. ఈ ఏదైతే ఉద్యోగస్తుల 317 జీవో ఉందో దాన్ని వెంటనే సవరించాలని మేము డిమాండ్ చేస్తాం. వరంగల్ వ్యవసాయ గ్రెయిన్ మార్కెట్లో పత్తి ధర ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగింది. పత్తి సాగు చేసిన రైతులకు జీవం పోస్తోంది. ఎప్పుడు లేని విధంగా ఊహించని రీతిలో ఎనుమానుల మార్కెట్ చరిత్రలోనే చూడని ధర రైతులకు అందింది. క్వింటాల్కు రూపాయి 9,310 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో మార్కెట్లో ఖరీదారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. పంట సీజన్ ప్రారంభం నుంచే సిపిఐ మద్దతు ధర కంటే అధికంగా పలుకుపడుతుందని విశేషం. ఈ ఏడాది పత్తికి సిపిఐ మద్దతు ధర క్వింటాల్కు రూపాయి 6,025 కాగా సీజన్ ప్రారంభంలోనే ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్కు రూపాయి 7,000కు పైగా వేచించి పత్తి కొనుగోలు చేశారు. పత్తి రేటు రికార్డు స్థాయిలో పెరిగింది. రైతులు కూడా రేటు పెరిగినందుకు సంతోషంగానే ఉన్నారు. కాకపోతే కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది అనేది ఆలోచన. ఎంత పెరిగింది రేటు? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? పోయిన సంవత్సరం 58,800 తీసేయి, లాస్ట్ 58,50. ఈసారి ఇప్పుడు ఇవాళ 93,10 ఎకరానికంటే 6-7 క్వింటాలు. మీరు ఎక్కడ, మీరు ఎవరు చెప్పి ట్రైన్ ఆత్మకు మండల ఆత్మకు ఏం మామూలు మాట.
మీ పేరు? రమేష్. సంతోషంగానే ఉన్నది. సంతోషంగానే ఉన్నాం. ఇట్లనే రేటు ఉండాలని, ఇప్పటికి ఇట్లనే 10,000 కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కానీ ఈరోజు రేటు కనుక 9,310 రూపాయలు రేటు పలికింది. ఇంతకుముందు 4,000 రూపాయలు, 4,400 నుంచి వెళ్ళి రైతులు ఆశించుకుంటూ వస్తూ ఉన్నారు. రేటు పెరుగుతుంది కావచ్చు. పోయిన సంవత్సరం అట్లుంది, ఈ సంవత్సరం కొంచెం రేటు పెరిగింది. రైతులు కొంచెం ఆనందంగా ఉన్నారు. ఈరోజు మాత్రం ఆనందంగా ఉన్నారు. ఇంకా 10,000 కూడా కావాలని రైతులకు ఇట్లాంటి హెల్పింగ్ గవర్నమెంట్ చేయాలని వ్యాపారస్తులు కూడా ముందుకొచ్చి మంచిగా, పత్తి వ్యాపారస్తులు కూడా బాగా ముందుకొచ్చి ఏదో కాటన్ రేటు కొంచెం పెంచితే రైతులకు మంచి ఆదాయకంగా ఉంటుందని, మరి ఇంతకుముందులాగా పత్తికి కూడా బాగా పెట్టుబడులు కూడా బాగా అయినాయి. దానివల్ల కూడా ఈ పెట్టుబడి రాదని అనుకున్నాం. దిగుబడి ఏం లేదు, పెట్టుబడి రాదనుకున్నాము. ధర రేటు కొంచెం పెరిగింది కాబట్టి ఆ పెట్టుబడి దాని మందం రైతులకి సరిపోయే విధంగా ఉంది. ఈరోజు అయితే కొంచెం వరంగల్ మార్కెట్లో, ఇంకా వేరే మార్కెట్లో, కర్ణాటక మార్కెట్లో 15,000 కూడా అమ్ముతుందని వింటూ ఉన్నాం. ఆ తర్వాత ఖమ్మం మార్కెట్లో 10,000 అమ్ముతుందని కూడా విన్నాం. కానీ మన వరంగల్ మార్కెట్లో ఈరోజు 9,310 రూపాయలు అయింది. మళ్ళీ రేపు కూడా కొంచెం రెట్టింపు కావాలని కోరుకుంటా ఉన్నాం. నా పేరు కత్తుల ఎల్లయ్య, సాగరం. మాది మండలం జఫర్గఢ్ మండలం, మాది డిస్టిక్ వచ్చే జనగాం. మహనీయుల ఆలోచనలను, ఆశయాలను సమాజంలోకి తీసుకెళ్లాలని ఎంపీటీసీ కృష్ణవేణి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం కళ్యాణ్ గ్రామంలో సావిత్రిబాయి ఫులే 191వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఎంపీటీసీ కృష్ణవేణి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి కరుణాకర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు హాజరయ్యారు. యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. సావిత్రిబాయి పూలే 191వ జయంతి ఉత్సవాలను కళ్యాణ్ గ్రామంలో నిర్వహించినటువంటి పూలే యువజన సంఘం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు గత 174 సంవత్సరాల క్రితమే సామాజిక అభివృద్ధి అనేది విద్యతోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని సమాజాన్ని చైతన్యపరచాలంటే విద్యను అభ్యసించాలనేటువంటి ఆలోచనతోని మరి ప్రప్రథమంగా భారతదేశంలోనే బడి అనేది లేనటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారు బడిని స్థాపించి మరి ఆ బడిలో ఉపాధ్యాయులు లేని సందర్భంలో కూడా తానే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ మరి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ఆలోచనతోనే చదువుకోవాలనేటువంటి ఆలోచనతోని ప్రజలను చైతన్యం చేస్తూ వీధి తిరిగి పిల్లలను బడిలో చేర్పించి వారిని చైతన్యపరిచే విధంగా అనేక సంవత్సరాలుగా ఆశాజ్యోతిగా ఈరోజు మరి వారు వెలుగొందడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా చదువే వజ్రాయుధం, ప్రతి ఒక్కరు ఒక మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే చదువుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. కన్న తల్లిదండ్రులకు కానీ ఉన్న ఊరుకు కానీ మంచి పేరు రావాలి అంటే చదువుతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము అన్యత భావించకుండా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ చదువును కూడా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల బీసీ హాస్టళ్లను, గురుకుల హాస్టళ్లను, మరి కస్తూరిబా స్కూళ్లను అనేక విధాలుగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అభివృద్ధి పరిచే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా యువతను మేల్కొల్పే విధంగా, వారిని చైతన్యపరిచే విధంగా పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగాలనేటువంటి ఆలోచనతోని కూడా మరి అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ మంచి యువకులను తయారు చేసే దిశలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరి వాళ్ళ చదువు విషయంలో కానీ, వారి ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క శ్రద్ధ విషయంలో కానీ అనేక రకాలుగా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము మరి ఆదర్శ మహనీయులైనటువంటి అంబేద్కర్ కానీ, పూలే కానీ మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయేటువంటి దిశలో, వారి యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించేటువంటి దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మహనీయుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారిని స్మరించుకోవడానికి ఇలాంటి జయంతి, వర్ధంతి ఉత్సవాలను మనం జరుపుకోవడం చాలా సంతోషం. వారిని
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రి పిహెచ్సి వ్యాక్సినేషన్ సెంటర్లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రకళ, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ వ్యాక్సినేషన్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ మొదటి రోజు కాబట్టి మన జనగామ ధర్మకంచలోని పిఎస్సి సెంటర్లో అందరూ బాలబాలికలందరూ 15 నుంచి 18 ఇయర్స్ వరకు అందరూ వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలని మనసారా కోరుకుంటూ, తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఆధార్ కార్డు మరియు సెల్ ఫోన్ నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇంకా దీనికి కూడా ఇంకా వేరే విధంగా మేము ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మన డాక్టర్స్ని వెళ్ళి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయునికి చెప్పేసి ఒక క్లాసు వాళ్ళకు చదువుకు డిస్టర్బెన్స్ కాకుండా ఒక క్లాసు మొత్తం వ్యాక్సినేషన్ ఇప్పిస్తే ఆ క్లాస్ ఒకటే అటెండ్ అవ్వదు. ఆ ఒక్కరోజు వాళ్ళకి లీవ్ ఉంటుంది, మిగతా క్లాసులు జరుగుతుంటాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ని కూడా అలర్ట్ చేసి విద్యార్థులకు పంపాలని చెప్పి మనసారా కోరుకుంటూ కరోనా బాధ నుండి అందరిని రక్షించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ జమ్మిగుండలో బీజేపీ నేత నిరసనకు దిగారు. జీవో నెంబర్ 315 రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసనకు మద్దతుగా జనజాగరం దీక్ష చేస్తుండగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ గారు చేసినటువంటి ప్రభుత్వ విధానాన్ని ఉన్నటువంటి 317 జీవోను రద్దు చేయాలని చెప్పి సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న కరీంనగర్లోని వారి యొక్క క్యాంపు కార్యాలయంలో జనజాగరణ దీక్ష చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి కార్యక్రమాన్ని నిన్న కరీంనగర్ చేస్తూ ఉంటే మరి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉలిక్కిపడి మరి దీంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు యొక్క ప్రభుత్వం మీద దండయాత్రకు సన్నద్ధమవుతారు. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు మరి బీజేపీ అండతోని రేపు ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ముందుకొస్తాయని చెప్పి భావించి మరి నిన్న రాత్రి మరి అమానుషంగా పైశాచికంగా మరి బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక తీవ్రవాదాన్ని తీసుకుపోయిన విధంగా ఒక పార్లమెంట్ సభ్యులు తీసుకుపోవడాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం కోసం భారతీయ జనతా పార్టీని ఈడ కాషాయ జెండా బీజేపీ జెండా ఎగరడం కోసం కూడా యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకొని వెంటనే 317 జీవోను సవరించి ఈ యొక్క ఉద్యోగుల యొక్క ఆవేదన తగ్గించాలని చెప్పి కరీంనగర్ జిల్లా జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎలాంటి అపోహాలు పోకుండా నిర్ణీత వయసు గల పిల్లలు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరికి వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కరోనా మహమ్మారి ఉమాక్రేన్ రూపంలో మళ్ళొక్కసారి వస్తున్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే చాలామందికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా సెకండ్ డోస్ కూడా అయిపోయింది. అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా మరి వ్యాక్సిన్ వేయాలన్న ఆలోచనతో 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపున్న వారికి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జమ్మికుంట మున్సిపల్ సెంటర్లో మరి ఈనాడు మనందరం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. డాక్టర్ సూపరింటెండెంట్ సుమన్ గారు మరి వాళ్ళ వైద్య సిబ్బంది అందరూ కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది. ఇక్కడ స్కూల్ యజమానులకు, పిల్లల తల్లిదండ్రులకు మేము కోరేది ఏంటంటే మీరందరూ మీ పిల్లలను ఖచ్చితంగా తీసుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాక్సిన్తో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే మనందరం కూడా మీ పేరెంట్స్ కానీ ఇప్పుడు టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పిల్లలు కూడా వేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే స్కూళ్ళల్లో ఎక్కువ పిల్లలు గుమిగూడే ఆలోచన ఉంటుంది కాబట్టి ఒక్కొక్క క్లాస్లో 20-25 మంది 30 మంది కూడా ఉంటారు కాబట్టి హాస్టళ్లలో స్కూళ్ళల్లో మరి మనందరం కూడా పేరెంట్స్ పిల్లలను వాళ్ళు ఎంకరేజ్ చేసి మనందరం కూడా హాస్పిటల్ తీసుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మనందరం చూస్తూ ఉన్నాం, గతంలోనే చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తే ఎంతోమంది నష్టపోవడం జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా ఎవరు ప్రాణ హాని కలగకుండా ముందుగానే జాగ్రత్త తీసుకొని మనందరం కూడా మన ఇళ్లలో ఉన్న పిల్లలకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉన్నది. మనకి ఈనాడు కోవాక్సిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ కూడా 28 డేస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 114 సెంటర్లకు కూడా ఇప్పటికే మరి కొత్తగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈనాడు జమ్మికుంట మున్సిపల్ గౌరవ మా కౌన్సిలర్లు కావచ్చు, మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలా పార్టీలకు అతీతంగా మరి మార్కెట్లలో కావచ్చు, మరి ఎక్కువ షాపులలో కావచ్చు, మన అందరం కూడా మాస్క్ ధరించి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 3వసారి కూడా మరొకసారి రాబోతున్నది కాబట్టి ఆ కరోనా మహమ్మారి మనందరం కూడా మరి ఒమిక్రాన్ రూపంలో మళ్ళీ వస్తున్నది కాబట్టి మనందరం కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. పట్టణం కూడా శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపల్ ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ఏఐసిసి కార్యదర్శి చెల్ల వంశీచంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లికట్ట నుంచి తోటపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వంశీచంద్ర రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాదయాత్రను అడ్డుకుని వంశీచంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్టులలో యువజన కాంగ్రెస్ నేతలను భయపెట్టాలేరని, నిరంతర ప్రజా సమస్యలపై మేము పోరాడతామని పాదయాత్ర చేసుకుంటాము. పర్మిషన్ ఇవ్వండి పెడతారు. బీటీ రోడ్ వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు కేసీఆర్ 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 జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే, బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రాజ్యం ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం. నిరంకుశత్వ పరిపాలన నశించాలి, నశించాలి, నశించాలి. కాంగ్రెస్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూర్యాపేట మెడికల్ కాలేజ్లో సీనియర్ల ర్యాగింగ్, 20 మందిపై కేసు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోవాక్సిన్ డ్రైవ్, మైనర్ పిల్లలకు కూడా ఇప్పించాలని పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన, ప్రజా హక్కులను కాలరాస్తున్నారని విమర్శ. రికార్డు స్థాయిలో పెరిగిన పత్తి ధర, కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్న వ్యాపారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లగ్న సమాజం. నమస్కారం.